గాసిప్స్ గ్యారేజ్. పార్టీలో పదవి కోసమే ఆమె అలకబూనారా? అందుకే కేసీఆర్ పాలనపై పరోక్ష విమర్శలు గుప్పించారా? ఈ క్రమంలోనే ఆమెకు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారా అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. అమెరికా పర్యటన తర్వాత పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా కవితను బీఆర్ఎస్ కార్యవర్గంలోకి తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న గులాబీ పార్టీ అధిష్టానం తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. గులాబీ పార్టీ ఆవిర్భవించి 24 వసంతాలను పూర్తి చేసుకుని 25వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా పార్టీలో కీలక సంస్కరణలకు పార్టీ అధినేత కేసీఆర్ తెరతీసినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్లో నిర్వహించిన రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారట పార్టీ అధినేత కేసీఆర్. పార్టీ అనుబంధ విభాగాలన్నింటినీ యాక్టివేట్ చేసే విధంగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న దృఢ నిశ్చయంతో కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. గులాబీ పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టపరిచి తిరుగులేని విధంగా తీర్చిదిద్దాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అయితే ఇలాంటి సమయంలోనే పార్టీ అధినేత కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న కవిత బీఆర్ఎస్ లో కీలకం కావాలని భావిస్తున్నారట. జాగృతి కంటే పార్టీలో నేరుగా పదవి ఉంటేనే రాజకీయ ఎదుగుదల ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు అని తెలుస్తోంది. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కవిత ఇప్పుడు వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అటు జ్యోతిరావు పూలే ఫ్రంట్ పేరుతో వివిధ కార్యక్రమాలు చేస్తూ బీసీలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు కవిత. ఇటీవల కాలంలో పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలతో పాటు సొంతంగా కూడా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ జాగృతి పేరుతో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా పెద్దగా ఉపయోగం ఉండడం లేదని, బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవిలో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తే వచ్చే మైలేజ్ వేరేగా ఉంటుందని కవిత భావిస్తున్నారట. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నా ఆ పదవితో రాష్ట్రం మొత్తం తిరగడం కాస్త ఇబ్బందిగా ఉంటోందట. అందుకే బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి, అది కూడా కీలకమైనది తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు అని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే తండ్రి కేసీఆర్ దగ్గర పార్టీలో తాను ఆశిస్తున్న పదవి గురించి ప్రస్తావించినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. కవితకు కూడా ఆ స్థాయిలోనే ఓ పదవిని క్రియేట్ చేసి ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతోందట. పార్టీలో ఖాళీగా ఉన్న సెక్రటరీ జనరల్ కానీ లేదంటే వైస్ ప్రెసిడెంట్ పదవిని కొత్తగా క్రియేట్ చేసి కానీ ఆ పదవిలో ఉండాలి అన్నది కవిత మనసులో మాటగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ కు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇటీవల గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై కవిత చేసిన పరోక్ష విమర్శలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ పరిపాలనను తప్పుపట్టేలా కవిత మాట్లాడిన మాటల వల్ల కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ పదవిపై ఆశలు పెట్టుకున్న కవిత అది ఆలస్యం అవడం వల్లే ఇలా తన నిరసనను వ్యక్తం చేశారన్న చర్చ జరుగుతోంది. అసంతృప్తిలో భాగంగానే కేసీఆర్ పాలనను పరోక్షంగా తప్పుపట్టారు అన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా పర్యటన నుంచి రాగానే పార్టీ పునర్నిర్మాణంపై కసరత్తు చేయాలని భావిస్తున్న కేసీఆర్ కవితకు పార్టీలో కీలక పదవిని కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కవితకు పార్టీలో కీలక పదవి అప్పగిస్తే క్యాడర్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ మీద కుటుంబ పార్టీ అన్న ముద్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తండ్రి కేసీఆర్ ప్రెసిడెంట్, కొడుకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారని విమర్శలు ఉన్నాయి. అటు పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారనే చర్చ సైతం కార్యకర్తల్లో జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కవితకు పార్టీలో కీలక పదవిని కట్టబెడతారా అన్నది అసలైన పాయింట్. మరోవైపు ప్రాంతీయ పార్టీలో ఏదైనా సాధ్యమే అన్నది మరో వర్గం వాదన. ఇలా కవితకు బీఆర్ఎస్ లో కీలక పదవి చుట్టూ ఊహాగానాలు వస్తున్నాయి. మరి కేసీఆర్ కుటుంబం అమెరికా టూర్ తర్వాత పార్టీలో ఎటువంటి సంచలన మార్పులు చోటు చేసుకుంటాయి అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.